గౌరవనీయులు పెద్దలు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు గురువు గారు వారి రోజు మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి జాతరకు రావడం, మరి కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా విశేషం. స్వామీజీ గారు రావడం మనందరికీ కూడా ఎంతో శుభదినం. హనుమాన్ దీక్ష పరులకు వారు మరి ప్రారంభకులు. మన సిద్దిపేటతో ఎంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వారు మన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు. వారి రోజు మన పుల్లూరుకు రావడం అనేది నిజంగా ఎంతో విశేషమైనది, ఎంతో ఆనందాన్ని కూడా మనందరికీ కలిగిస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దినదినాభివృద్ధి జరిగిందో, మన పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా గత 10 ఏళ్లలో దినదినాభివృద్ధి జరిగింది. ఒకప్పుడు బండ మీదకి రోడ్డే లేకుంటే 35 లక్షలతో బండ మీదకి రోడ్డు వేసుకున్నాం. 35 లక్షల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం. 80 లక్షల రూపాయలతో మంచి వాటర్ ట్యాంక్ను ఈ బండ మీద కట్టించాము. 50 లక్షల రూపాయలతో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశాము. మన గుట్ట చుట్టూ మంచి రింగు రోడ్డు వేయించాము. 20 లక్షలతో సుడా పార్కు అభివృద్ధి చేశాము. అదేవిధంగా పుల్లూరు మెయిన్ రోడ్డు మీద 15 లక్షలతో లక్ష్మీనరసింహ స్వామి కమాండ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అక్కడి నుంచి ఊళ్ళో మళ్ళీ మన వచ్చేటువంటి రోడ్ను డబల్ రోడ్గా కూడా మారుస్తూ బైపాస్ రోడ్కు దాన్ని కలుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంత చక్కగా ఈ దేవాలయాన్ని ఎంతో బాగా మనం అభివృద్ధి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడాం. రేపు బండచెర్లపల్లి చెరువులోకి నీళ్ళు వస్తాయి. బండచెర్లపల్లి చెరువు నింపి మన పుల్లూరు పెద్ద చెరువు కూడా నీళ్లు తీసుకొచ్చే వెంకటాయ చెరువు నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా రాబోయే 4-5 రోజుల్లో, వారం రోజుల్లో ఆ మంచి కార్యక్రమం కూడా చేసుకుందాం. మరి ఈరోజు ఈ బండ మీద నుంచి చూస్తే ఎటు చూసినా పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. ఒకప్పుడు యాసంగి పంట ఎండాకాలం వస్తే అంత బీడుబండ భూములు కనబడుతున్నాయి. కానీ కాళేశ్వరం మహిమ ఇవాళ ఎటు చూసినా పచ్చడి పొలాలతోని మంచి బంగారం లాంటి పసిడి పంటలు, 2 పంటలు పండే సిద్దిపేటను మనం తయారు చేసుకున్నామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం కూడా మనం చెప్పుకోక తప్పదు. మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పటిదాకా దేవాలయాలకు ఇచ్చేటువంటి నిధులు ఇంకా విడుదల కావడం లేదు. అసలు ఈ దేశంలోనే అర్చకులకు దేవాలయాల్లో ధూప దీపానికి నిధులు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. మరి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అర్చకులకు వేతనం రాలేదు 3 నెలలకెళ్ళి. అదేవిధంగా 3 నెలల నుంచి ధూప దీపానికి కూడా ఇంకా నిధులు విడుదల కాని పరిస్థితి నిజంగా శోచనీయం. త్వరగా ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు ఎల్లుండి అసెంబ్లీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ నిధులు తొందరగా విడుదల చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తూ, ఆ లక్ష్మీనరసింహస్వామి దయతో మన సిద్దిపేట, మన రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మీ అందరి మొక్కులు, మీ అందరి కోరికలు నెరవేర్చాలని నేను కూడా మీ అందరి తరఫున ఆ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థిస్తూ, మరి జాతర దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా బాగా రాబోయే రోజుల్లో జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ ప్రక్రియలో నేను కూడా ఇంకా కూడా మరిన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఈ జాతరను, ఈ ప్రాంతాన్ని, మన పుల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ నమస్కారం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు మాట్లాడతారు.